నమస్కారం. ఎంఆర్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాలతిప్ప గ్రామంలో పోలీసులు తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్లో భారీగా పోలీసులు గ్రామాల్లో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. నేరాలు అరికట్టేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు కప్పరాలతిప్పలో 49 వాహనాలు స్వాధీనం చేసుకొని అనుమానాస్పదంగా ఉన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 6 సిఐలు, 12 మంది ఎస్ఐలు, భారీగా పోలీసు సిబ్బందితో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు మన పిట్టగుంటకు సంబంధించి కప్పరాళ్ళ తిప్పలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించాము. టోటల్గా మొత్తం 120 మంది పాల్గొన్నారు. స్పెషల్ పార్టీస్, ఆర్మడ్ పార్టీస్ 20 మెంబర్సు, 100 మెంబర్సు కావలి సబ్ డివిజన్ సంబంధించి, తర్వాత మా కావలి సబ్ డివిజన్ సంబంధించిన 5 మంది సిఐలు, 12 మంది ఎస్ఐలు కూడా పాల్గొనడం జరిగింది. ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. సెర్చ్లో భాగంగా 47 వెహికల్స్, వాటికి స్టిక్కర్స్ లేవు, ఆర్సీలు కానీ ఏమీ లేవు, 47 2 వీలర్స్ మనం సీజ్ చేయడం జరిగింది. ఒక ఆటో, తర్వాత ఒక దోస్తు 4 వీలర్, టోటల్గా 49 వెహికల్స్ సీజ్ చేసి మనం కప్పరాలతిప్ప పోలీస్ స్టేషన్లో పెట్టేసాం. ఈ సమయంలో మేము కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది. పబ్లిక్ కౌన్సిలింగ్ నిర్వహించి నేరాలు ఇటువంటివన్నీ కూడా చేయొద్దు, తగ్గించుకోండి అని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా కప్పరాలతిప్పలో కప్పరాలతిప్ప వాళ్ళు ఎలాంటి నేరాలు జరగకుండా ఉండేందుకను అప్పుడప్పుడు కూడా మేము ఆకస్మికంగా తనిఖీ చేయడం, వాళ్ళ స్టేషన్ పిలిపించి మాట్లాడడం, ముద్దాయిలు ఇవన్నీ కూడా చేస్తున్నాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇది కంటిన్యూ చేసి నేరాలు తగ్గిస్తామని చెప్పేసి చెప్తున్నాను. కావలి డిఎస్పీ